ఒక తండ్రికి ఇద్దరు కూతుళ్ళు ఉంటారు. ఇద్దరు కూతుల్ని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు. పెద్ద చేసిన తర్వాత ఇద్దరికి వివాహాలు చేస్తాడు. పెద్ద కూతుర్ని ఒక వ్యవసాయదారుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. రెండవ కూతుర్ని మట్టి పాత్రలు చేసే వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళిద్దరిని వాళ్ళ సంసారాలు ఎలా ఉన్నాయని పరిశీలిద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ముందు పెద్ద కూతురు ఇంటికి వెళ్తాడు. పెద్ద కూతుర్ని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత అమ్మ నీ వ్యవసాయం ఎలా ఉందని అడుగుతాడు. దానికి తన కూతురు ఈ సంవత్సరం మేము పొలమంతా బాగా దున్ని ఎరువులు విత్తనాలు అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నాం. వర్షాలు కానీ బాగా పడేటట్టయితే మాకు విపరీతమైన లాభాలు వస్తాయి. అందుకని చెప్పి నాన్న నువ్వు కూడా మా తరపు నుంచి వర్షం పడాలని దేవునికి ప్రార్థించని చెప్తాడు. అది విన్న తర్వాత తను రెండవ కూతురింటికి వెళ్తాడు. రెండవ కూతురిని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత అమ్మ మీ వ్యాపారం ఎలాగుంది అని అడుగుతాడు. దానికి తను నాన్న మంచి మట్టి తీసుకొచ్చి వేలాది మట్టి పాత్రలు తయారు చేసి ఎండబెట్టి ఉంచాం. వర్షాలు కానీ పడకుండా ఉండేటట్టయితే మాకు వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి. అందుకని చెప్పి వర్షం పడకుండా ఉండాలని మా తరపు నుంచి ప్రార్థించమని తండ్రికి చెప్తుంది. దానికి ఆ తండ్రి కాసేపు ఆలోచించి చిన్న కూతురుతో చెప్తాడు, అమ్మ ఎండలు బాగా కాసి వర్షాలు పడకుండా ఉండి మీ వ్యాపారంలో మీకు మంచి లాభాలు వచ్చినట్టయితే ఆ లాభంలో కొంత మీ అక్కకి అని చెప్తూ పెద్ద కూతురుతో చెప్తాడు, అమ్మ వర్షాలు బాగా పడి మీకు పంటలు బాగా పండి మీకు విపరీతమైన లాభాలు వచ్చేటట్టయితే ఆ లాభంలో కొంత నీ చెల్లికి అని చెప్తాడనమాట. ప్రకృతిని మనం శాసించలేము. ప్రకృతి ఎలా నడిస్తే దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. అందుకని చెప్పి ప్రకృతిని అనుసరించి ఒకరికొకరు పరస్పర సహాయం చేసుకుని జీవితాన్ని వెళ్ళబుచ్చాలి. ఇదే జీవిత సత్యం అని చెప్తారు.